ఈరోజు మనం సాంబార్ తయారు చేస్తున్నాం. సాంబార్లో 100 రకాలు చేయొచ్చండి. ఈరోజు మనం కొంచెం తమిళనాడు స్టైల్లో సాంబార్ చేస్తున్నాం. ఇందులో నేను కందిపప్పు వేస్తున్నాను. మీరు ఎంత కందిపప్పు వేసుకుంటారో చూసుకొని వేసుకోండి. కందిపప్పు వేసేసి దీన్ని 1-2 సార్లు వాష్ చేస్తాను. పప్పు మునిగేంత వరకు నీళ్లు పోసి ఒక 4-5 వెల్లుల్లి వేసి కాస్త పసుపు, 1 టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక 3 విజిల్లు కుక్కర్ పెట్టేయాలి. స్టవ్ ఆన్ చేసి ఒక 3 విజిల్లు రానిద్దాం. కుక్కర్కి 3 విజిల్లు వచ్చింది, లోపల ప్రెషర్ పోయింది, పప్పు మంచిగా ఉడికింది చూడండి. చక్కగా ఇలా మెదిపేద్దాం. వేడిగా ఉన్నప్పుడు చేస్తేనే మంచిగా మెదిగిపోతుంది. కొంతమంది అయితే మిక్సీలో వేసేస్తారు, మిక్సీలో కూడా వేసుకోవచ్చు. పప్పు రెడీగా ఉంది. అలాగే పొయ్యి మీద గిన్నె పెట్టాను, వేడెక్కింది. ఇందులో నూనె వేసుకున్నాం. వేడి నూనెలో కాస్త ఆవాలు, మెంతులు, జీలకర్ర, కొన్ని వెల్లుల్లి, అలాగే సాంబార్ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు. ఇవి కాస్త వేగుతూ ఉన్నప్పుడే ములక్కాడ వేసేసుకోండి. మీకు కావాలంటే వేరే వెజిటబుల్స్, బంగాళదుంప, బెండకాయ అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు వంకాయలు వేద్దాం. ములక్కాయలు వేగడానికి కాస్త టైం పడుతుంది, వంకాయలు చాలా ఫాస్ట్గా వేగిపోతాయి. అలాగే వంకాయలు వేస్తున్నాను. ఇందులోనే కాస్త పుదీనా వేస్తే చాలా బాగుంటుందండి, యాడ్ చేయండి. కొద్దిగా పసుపు, కాస్త ఇంగువ, మంచిగా మిక్స్ చేయండి. ఇంగువ నూనెలో వేగాలి. ఇవన్నీ వేగిన తర్వాత టమాటా, ఒక 2 చిన్న టమాటాలు కట్ చేసా. మరీ చిన్నగా కట్ చేయకూడదు టమాటాని, ఇలా 1/4 కట్ చేస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో చింతపండు గుజ్జు వేద్దాం. మనమైతే కొంచెం చింతపండు గుజ్జు ఎక్కువ వేసి కాస్త పుల్లగా చేసుకుంటాము. తమిళనాడు సైడు సాంబార్ అంత పుల్లగా ఉండదు, మైల్డ్గా ఉంటుంది అన్నమాట. పప్పు టేస్ట్ ఎక్కువ ఉంటుంది. చింతపండు గుజ్జు వేసేసాను. ఇందులో నేను ప్రియా సాంబార్ పొడి వేస్తున్నానండి, మీరు ఏదైనా వేసుకోవచ్చు. ఉప్పు, 1 స్పూన్ కారం. సాంబార్ పౌడరు స్వప్న ఇంట్లో చెప్పు అంటే కనుక మనం ఇంట్లో కూడా ఆల్రెడీ తయారు చేసామండి. రెసిపీ మన ఛానల్లో ఉంది, లింక్ చూసేయచ్చు సాంబార్ పౌడర్ ఎలా తయారు చేసుకోవాలి అన్నది. సో ఇప్పుడు మరుగుతుంది కదా, ఇందులో మనం ఆల్రెడీ మెదిపి పెట్టుకున్న పప్పు ఇందులో వేసేద్దాం. కొంచెం ఇందులో వాటర్ వేసి వేసేస్తాం. నీళ్ళు వేసేసి మంచిగా మిక్స్ చేసేసేయాలి. ఇందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసేస్తున్నానండి. ఇప్పుడు ఒక 5 నిమిషాలు బాగా మరగాలి. అయితే ఇందులో నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ వేస్తున్నాను. అదేంటి అంటే ములగాకులు. ఇవి వేస్తే కనుక మంచిది, టేస్ట్ బాగుంటుంది, మంచి ఫ్లేవర్ వస్తుంది, హెల్త్కి కూడా మంచిది. సో ఇందులో పోషక విలువలు పుష్కలంగా ఉంటాయి. ఐరన్ ఉంటుంది, మెగ్నీషియం ఉంటుంది, ఫోలిక్ యాసిడ్ ఫుల్గా ఉంటుంది. సో ఏదో ఒక రకంగా పిల్లలకి ఇస్తే మంచిది. సో ఇది బాగా మరగాలి. అంతే, తమిళనాడు స్టైల్ సాంబార్ రెడీ అవుతుంది. వెయిట్ చేద్దాం. ఇలా బాగా మరగాలి. మరిగేటప్పుడే మనం కరివేపాకు వేస్తే కనుక మంచి సువాసన వస్తుందండి. అంతే, సాంబార్ రెడీ అయిపోయింది. వేడి వేడి అన్నంలో, ఇడ్లీలోకి, రాగి సంకటిలోకి, దేంట్లోకైనా చాలా బాగుంటుంది. ఈ స్టైల్ ట్రై చేయండి. సాంబార్లో చాలా రకాలు ఉంటాయండి, అందులో ఇదొక స్టైల్. చలో మరి, బై బై.